హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఎగ్ ఆమ్లెట్తో కర్రీ అండి. ఇది నాన్ వెజ్ కర్రీస్తో ఈక్వల్గా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, ఎంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ చేసుకొని తినాలనిపించే ఇంత చక్కని టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ కర్రీ చేసుకోవడానికి చిన్న ఇవ్వండి ఈ విధంగా ఉండే కళాయి అయితే తీసుకున్నాను. దీంట్లో ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇట్లాంటి చిన్న కళాయి అయితే చాలా బాగుంటుంది, మనకి కర్రీస్కి బాగుంటుందండి. మనం తాలింపు వేసుకుంటాం కదా, ఆ ప్యాన్ అదే ఆమ్లెట్ ప్యాన్ మీద వేస్తే ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయిపోయి కర్రీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇట్లా ఉండే ప్యాన్లో అయితే మనకి బన్ టైప్లో ఆమ్లెట్స్ అన్నది మనకు చక్కగా వస్తాయండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇలా లోతుగా ఉండే ప్యాన్లో మనం ఆమ్లెట్స్ అన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక 4 జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకొని ఈ మిక్సీ జార్లోనే నేను చిన్న అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం, ఉప్పు, అలాగే ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, అది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర, పోపు దినుసులు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక 4 కరివేపాకు రెబ్బలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఆల్రెడీ ఇందాక మనం మిక్సీ జార్లో అల్లం వేసుకున్నాను, అందుకనే కొంచెం వేసుకుంటున్నానండి. దీంట్లోనే ఒక 2 లవంగాలు, కొంచెం చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేసుకోవట్లేదు. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత దీంట్లోకి నేను ఒక 4 ఆమ్లెట్లోకి ఒక 4 పెద్ద సైజ్ టమాటా ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఇది కూడా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం క్విక్గా ఉడకాలి అంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి టమాటాలు. సో నేను దీంట్లో సాల్ట్ చూసి వేసుకుంటున్నాను, ఎందుకంటే సాల్ట్ కూడా నేను ఇందాక మిక్సీలో వేసుకున్నాను కొంచెం, మిక్సీ జార్లో. సో సాల్ట్ అన్నది మీరు కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి, లేదు అంటే దాంట్లో సాల్ట్ వేసుకోకుండా డైరెక్ట్గా దీంట్లోనే వేసుకోవచ్చు. ఇది మగ్గడానికి నాకు 10 మినిట్స్ టైం పట్టిందండి. 10 మినిట్స్ తర్వాత అయితే ఇదిగోండి ఈ విధంగా వాటర్ అంతా పోయి టమాటా ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని మొత్తాన్ని వేసుకుంటున్నాను. కొంచెం అయితే ఉంచానండి, ఎక్కువ అవుతుందేమోనని. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కోసం నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇది ఒక్కసారి దగ్గర పడేంత వరకు ఒక 5 మినిట్స్ ఉంచాలండి. వాటర్ అనేది చూసి వేసుకోండి, మీకు ఏ విధంగా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే అట్లా చూసి వేసుకోవచ్చు. చూసారు కదా, బాగా దగ్గర పడింది నాకు కర్రీ అన్నది. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. సో నాకు కర్రీ బాగా దగ్గర పడింది, వాటర్ అంతా పోయింది. దీంట్లో కొంచెం కారం వేసుకుంటున్నాను, ఇందాక వేసుకున్నాను కాబట్టి కొద్దిగా వేసుకున్నానండి కారం. ఇది కూడా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్లు దీంట్లో వేసుకోవాలి. వేసే ముందు మాత్రం దీంట్లో నేను కొంచెం కారం, దీంట్లో నేను
వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆమ్లెట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. అందుకని మళ్ళీ సెకండ్ టైం నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. ఇది ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనం కర్రీ చేసుకున్నాం కదా, ఈ కర్రీలో ఫ్లేవర్స్ మొత్తం ఈ ఆమ్లెట్లకి పట్టేంత వరకు దగ్గర ఒక 5 మినిట్స్ అన్నా మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. అప్పుడు ఈ కర్రీ ఫ్లేవర్స్ మొత్తం ఆమ్లెట్స్కి పట్టి ఆమ్లెట్ కూడా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం వేసుకున్నది ప్లెయిన్ ఆమ్లెట్ కదా, అందుకని. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఉడికి ఆయిల్ మొత్తం సపరేట్ అయింది నాకు. ఆల్మోస్ట్ కర్రీ మొత్తం అయిపోయినట్టే అండి. మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసి ఒక 2 మినిట్స్ నుంచి ఆపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ ఆమ్లెట్ మొత్తాన్ని ఇంకొక సైడ్ నేను టర్న్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఆమ్లెట్ ఇలా మందంగా ఉంటే మనం అలాంటి ఫ్రై ప్యాన్లో వేసుకుంటే మనకి బన్ టైప్లో ఉండి కర్రీ అనేది ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు. అదే కనుక మనం ప్యాన్ మీద వేసుకుంటే ఈ స్టేజ్లో ఆమ్లెట్ అంతా సపరేట్ అయిపోతుంది, కర్రీ మొత్తం స్పాయిల్ అయిపోతుందండి. అంతే అండి, చూసారు కదా ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా స్టవ్ ఆపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.